హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు గాయపడడంతో ఆయన త్వరగా కోలుకోవాలని హిందూపురంలో కుల మతాలకు అతీతంగా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హిందూపురంలో సుగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలకృష్ణ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని ప్రజాసేవతో పాటు సినీ రంగంలోనూ విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా హిందూపురంలోని 7 స్టార్ ఫంక్షన్ హాల్లో ముస్లిం మైనార్టీ నాయకులు, అభిమానులు ప్రత్యేక దువా నిర్వహించారు. అల్లా కృపతో ఎమ్మెల్యే జానా బాలకృష్ణ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల ముందుకు రావాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళా అభిమానులు, బాలకృష్ణ అభిమానులు, ముస్లిం మైనార్టీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నిన్నటి రోజు మా నందమూరి పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి 111 చిత్రం షూటింగ్ సందర్భంగా స్వల్పంగా గాయం అయిన వలన ఈరోజు మేము ఇక్కడ సూగూరు ఆంజనేయస్వామి గుడిలో పూజలు చేపించి 101 టెంకాయ కొట్టి ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ హిందూపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పూజలు చేయించడం జరిగింది. అటువంటి నందమూరి తారక రామారావు అభిమానులైతేనేమి, నందమూరి బాలకృష్ణ గారి అభిమానులైతేనేమి జరిగినటువంటి చిన్న సంఘటనను ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని, మరి హిందూపురం నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షను పూర్తిగా ఆ భగవంతుడు స్వీకరించి తొందరగా మరి బాలయ్య బాబుకు జరిగినటువంటి ఆ చిన్నపాటి ఏదైతే సంఘటన ఉందో దాని ద్వారా కోలుకొని మళ్ళా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆయన యొక్క సేవలు కొనసాగిస్తారని, అతనికి నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాయని हमारे एमएलए साहब शूटिंग के दौरान में थोड़ा सा उनके जो रिहर्सल चल रहा था उस रिहर्सल में थोड़ा गिरकर उनके गुड़गे को दूसरे पाँव को मार थोड़ा जख्म हुआ है। उसकी बेहतरी के लिए उसकी जल्द से जल्द उसकी इस्लाह के लिए हम लोग यहाँ पर जुड़कर अल्लाह से दुआ करते हैं कि जल्द से जल्द हमारे एमएलए साहब की वो जख्म को अल्लाह उनकी बेहतर करे और आला से आला सेहत अता करके फिर से दोबारा हमारे हिंदुस्तान को आकर हमें सभी मिलने की तौफीक नसीब फरमाए।